My dear students, welcome to Nalgonda Economics Forum. నల్గొండ ఎకనామిక్స్ ఫోరం నిర్వహిస్తున్నటువంటి ఎకనామిక్స్ ఆన్లైన్ కోచింగ్లో భాగంగా మనం ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ ట్రేడ్ సైకిల్స్ లేదా వీటి బిజినెస్ సైకిల్స్ అంటాం. అయితే ట్రేడ్ సైకిల్ అంటే ఏమిటి, ట్రేడ్ సైకిల్లో ఉన్నటువంటి దశలు ఏంటివి, అంటే దాని పేజెస్ ఏంటి, తర్వాత ట్రేడ్ సైకిల్స్ ఎందుకు సంభవిస్తాయి, మరి ఈ ట్రేడ్ సైకిల్స్ని జేఆర్ఇక్స్, శామ్యుల్సన్, కాల్డార్ వాళ్ళ యొక్క నమూనాలు ఎట్లా ఉన్నాయి అనేటువంటిది మనం వచ్చేటువంటి క్లాసులో డిస్కస్ చేసుకుందాం. అయితే జనరల్గా ట్రేడ్ సైకిల్స్ అంటే అర్థం ఏంటిది, అంటే వ్యాపార చక్రాలు అంటే ఏమిటి, అంటే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ఎంతైతే వేగంగా అభివృద్ధి చెందుతున్నాయో, అంటే దాదాపుగా 200 సంవత్సరాల కాలం నుంచి ముఖ్యంగా పారిశ్రామిక విప్లవం వచ్చిన కాడికి వెళ్ళి ఆర్థిక వ్యవస్థలు ప్రత్యేకించి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థల యొక్క వాటి యొక్క అభివృద్ధి గమనం, అభివృద్ధి తీరుతెన్నులు, అభివృద్ధి వేగం చాలా స్పీడ్గా ఉండడం అనేటువంటిది చూసాం. మనం వేగంగా అభివృద్ధి చెందడం అనేది చూసాం. అయితే ఎంతైతే వేగంగా అభివృద్ధి చెందుతాయో ఆర్థిక వ్యవస్థలు అంతే వేగంగా కొన్ని ఒడిదుడుకులు రావడం అనేటిది మనం చూస్తాం. ఆర్థిక మాంద్యం లాంటివి, ద్రవ్యోల్బణం లాంటివి, ఇట్లా ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకోవడం అనేటువంటిది మనం చూస్తాం. అయితే ఇది ప్రతి దేశంలో పెట్టుబడి ఆర్థిక వ్యవస్థలకు సంబంధించినటువంటి దాంట్లో తప్పనిసరిగా ఈ పరిస్థితులన్నీ వాళ్ళు అనుభవంలోకి వచ్చినటువంటివి. ఈ దేశంలో అంటే పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థ దేశాల్లో తప్పనిసరిగా ఈ ఫ్లక్చువేషన్ రావడం అనేటువంటిది, అంటే ఉత్పత్తి, ఉద్యోగిత, అట్లాగే ఆదాయం ఇవన్నీ బాగా పెరిగిపోవడం ఒక దశలో, మళ్ళీ అవి మందగమనమై సంకోచమై ధరలు తగ్గిపోయి తర్వాత రెసిషన్ రావడం, ఆర్థిక మాంద్యాన్ని దారితీయడం అనేటువంటిది జరిగి ఇటు ఒక్కొక్కసారి ఏమో మంచి సౌభాగ్యం, ప్రాస్పరిటీ, భూమి అంటాం దీన్ని. భూమి దశలో అంటే ప్రాస్పరిటీ దశలో సౌభాగ్యం ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది, ఉత్పత్తి ఉద్యోగిత పీక్ లెవెల్ ఉంటుంది. అంటే ఎక్కడ చూసినా మంచి వాతావరణం కనపడుతుంది, లాభాలు బ్రహ్మాండంగా ఉంటాయి, వేతనాలు కూడా అందరికీ ఉంటాయి, అందరికీ ఉంటుంది, వస్తువులకు డిమాండ్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రాస్పరిటీ అంటే సౌభాగ్యమైనటువంటి పరిస్థితి ఆర్థిక వ్యవస్థలో మనకు స్పష్టంగా కనిపించేటువంటి పరిస్థితిని మనం ప్రాస్పరిటీ అంటాము. పీక్ లెవెల్ అంటే శిఖరాగ్రానికి వెళ్ళిపోవడం అనేటువంటిది ఆర్థిక వ్యవస్థ. తర్వాత అది ఎంతో కాలం ఉండకుండా మళ్ళీ ఎక్కడో దగ్గర అది డౌన్ఫాల్ కావడం అనేటువంటిది జరుగుతుంది. అది రెసిషన్ వస్తుంది, మళ్ళీ కంట్రాక్షన్ వస్తుంది. అంటే ఎప్పుడైతే కుదింపు మొదలవుద్దో మళ్ళీ ఆర్థిక మాంద్యానికి దారితీస్తుంది అని. ఇట్లా ఒక్కసారి ఆర్థిక మాంద్యంకి వెళ్ళి సౌభాగ్యానికి, సౌభాగ్యంకి వెళ్ళి మళ్ళీ ఆర్థిక మాంద్యానికి ఒక సైకిల్ అంటాం, ఒక చక్రం అంటాం. మళ్ళీ ఆర్థిక మాంద్యంకి వెళ్ళి మళ్ళీ సౌభాగ్యానికి, ఇట్లా ఆర్థిక వ్యవస్థలో ఈ అప్ అండ్ డౌన్ చోటు చేసుకోవడాన్ని వ్యాపార చక్రాలుగా మనం చెప్పుకుంటాం. అయితే ఈ మధ్యకాలంలో అప్ స్వింగ్ అండ్ డౌన్ స్వింగ్ అనేటువంటి, పైకి వెళ్ళడం కిందికి రావడం. అప్ స్వింగ్ అంటే ఏమేమి ఉంటాయి, ఆర్థిక మాంద్యం ఉన్నటువంటి దాన్ని మెల్లిగా కోలుకుంటుంది ఆర్థిక వ్యవస్థ, రివైవల్ అంటాం దాన్ని. అంటే అది ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ఆ గడ్డు పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఆర్థికమైనది ఉందో, ఆర్థిక మాంద్యంకి వెళ్ళి మెల్లమెల్లగా అది రివైవల్ అవుతుంది. రివైవల్ తర్వాత ఎక్స్పాన్షన్ అవుతుంది. ఎక్స్పాన్షన్ అయిన తర్వాత సౌభాగ్యానికి, ప్రాస్పరిటీకి వస్తుంది. ప్రాస్పరిటీకి వచ్చిన తర్వాత మళ్ళీ రెసిషన్కి వస్తుంది, తర్వాత కంట్రాక్షన్ అవుతుంది, తర్వాత ఆర్థిక మాంద్యానికి, డిప్రెషన్కి వస్తుంది. ఇట్లా ఒక సైకిల్ పట్టేటువంటి కాలం, అది ఎన్ని సంవత్సరాలకు వస్తుంది అనేది ఇతిమిద్దంగా చెప్పకపోయినప్పుడు కూడా ఒక 40-50 సంవత్సరాల్లో, ఓ 20-30 సంవత్సరాల్లో షార్ట్ రన్లో, అంటే
లాంగ్ రన్ లో ఓ 200 సంవత్సరాల కాలంలో ఒకసారి అప్ అండ్ డౌన్ కావడం అనేటువంటిది మనం చూస్తుంటాం. ఈ ఇట్లా అప్ అండ్ అయినటువంటి పరిస్థితినే చక్రాలు, వ్యాపార చక్రాలు, లేదా బిజినెస్ సైకిల్స్, లేదా ట్రేడ్ సైకిల్స్ అనేటువంటి పదంతో చెప్తుంటాం. అయితే దీనికి సంబంధించినటువంటి ఆ, సిద్ధాంతాల విషయానికి వచ్చినట్లయితే, నమూనాల విషయానికి వచ్చినట్లయితే, మనకు శామ్యుల్సన్ చెప్పినటువంటి నమూనా, సూపర్ గుణకాన్ని ఉపయోగించి సూపర్ మల్టిప్లైర్ అనేటువంటి కాన్సెప్ట్ మనకు జారిక్స్ చెప్పాడు. సూపర్ గుణకాన్ని ఉపయోగించి అంటే దాంట్లో రెండు రకాలు, ఒకటి గుణకం, రెండవది వేగత్వరణం. మల్టిప్లైర్ ఎఫెక్ట్ ఉంటుంది, యాక్సలరేషన్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ రెండింటి క్లబ్ చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో ఎట్లా వ్యాపార చక్రాలు సంభవిస్తాయనేటువంటి విషయాన్ని మనకు ఇక్స్ చెప్తాడు. అట్లాగే కాల్డార్ మోడల్, శామ్యుల్సన్ మోడల్ కూడా చెప్పుకుంటాం. ఇది ఆ, కొంచెం జేఎల్డిఎల్ ఉపయోగపడేటువంటి టాపిక్స్ అవన్నీ కూడా. ఇది పీజీ ప్రిపేర్డ్ వాళ్ళకు అంత లోతైనటువంటి అధ్యయనం అవసరం లేదు. అయితే అందుకనే ఈరోజు పీజీ స్టూడెంట్స్ని, అంటే పీజీ ఎంట్రన్స్ రాసిన వాడిని ఎందుకు ఆ, పెట్టడానికి కారణం అదే. అయితే ఈరోజు మన టాపిక్ ఏంటిదంటే వ్యాపార చక్రాలు అంటే ఏమిటి, వ్యాపార చక్రాలు ఎటువంటి ఆర్థిక వ్యవస్థలో సంభవిస్తాయి, వ్యాపార చక్రం ఉన్నటువంటి దశలు ఏంటివి, వాటి కారణాలు ఏంటివి, ఆ దశల్లో ఆర్థిక మాంద్యం ఉంటుంది, తర్వాత సౌభాగ్యం ఉంటుంది, తర్వాత మళ్ళీ సంకోచం ఉంటుంది, మళ్ళీ ఆర్థిక మాంద్యం, డౌన్ స్వింగ్ అండ్ అప్ స్వింగ్ అనేటువంటి ఆ, రెండు రకాలు మనకు కనపడతాయి. అయితే ఇప్పుడు దీంట్లో మనం తెలుగులో చెప్పుకోవాలంటే, మళ్ళీ దీంట్లో అప్ స్వింగ్ లో డిప్రెషన్కి వెళ్ళి, ఆర్థిక మాంద్యంకి వెళ్ళి పైకి పోయేటప్పుడు, ఆర్థిక వ్యవస్థ పైకి కదిలినప్పుడు, అంటే డెవలప్మెంట్ జరిగేటప్పుడు ఒకటి రివైవల్ ఉంటుంది, అది పునర్జీవనం అంటారు దీన్ని. అంటే ఆర్థిక వ్యవస్థ కోలుకోవాలి కదా, బాగా ధరలు పడిపోయి, ఉద్యోగిత పడిపోయి, ఉత్పత్తి పడిపోయి, సమిష్టి డిమాండ్ పడిపోయి, ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగం విలవతాండం చేస్తున్నటువంటి స్థితిలో అది కోలుకోవడం కోసం కొంత టైం పడుతుంది. దాన్ని రివైవల్ పీరియడ్ అంటాం, దాన్ని పునర్జీవనం అని తెలుగులో అంటాం. పునర్జీవనం తర్వాత మెల్లమెల్లగా ఆర్థిక వ్యవస్థలో విస్తరణ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఎక్స్పాన్షన్ అని దీన్ని మనం ఇంగ్లీష్లో అంటాం. ఇది అప్ స్వింగ్ అనమాట, ఇక పైకి పోతుంది. ఎక్స్పాన్షన్ తర్వాత వచ్చేటువంటిది పీక్ లెవెల్. పీక్ అంటే శిఖరాగ్రం, దాన్ని ప్రాస్పరిటీ అంటాం, లేదా భూమ్ అంటాం, లేదా సౌభాగ్యం అనేటువంటి పద్ధతులు వాడతాం. అంటే ఈ పదాలు ఆర్థిక మాంద్యంకి వెళ్ళి పునర్జీవనం, పునర్జీవనంకి వెళ్ళి విస్తరణ, విస్తరణకి వెళ్ళి సౌభాగ్యం, సౌభాగ్యంకి వెళ్ళి మెల్లగా సంకోచం, అంటే అది కుదింపుకు లోనైంది, కంట్రాక్షన్ అవుతుంది, అంటే తిరోగమనం వస్తుంది, రెసిషన్ వస్తుంది. రెసిషన్ వచ్చిన తర్వాత కంట్రాక్షన్ వస్తుంది. రెసిషన్ అంటే మన మెల్లగా తిరోగమనం స్టార్ట్ అయింది. అంటే ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైతే పీక్ లెవెల్ పోయిందో, సౌభాగ్య లెవెల్ పోయిందో, అది ఎంతో కాలం పాటు అక్కడ ఉండదు. అట్లే దాన్ని మెయింటైన్ చేయడం ఒకసారి సాధ్యం కాదు. అది ఎక్కడోసారి డౌన్ఫాల్ అవుతుంది. ఆ డౌన్ఫాల్ని తిరోగమనం అంటే రెసిషన్ అంటాం. రెసిషన్ తర్వాత కంట్రాక్షన్ వస్తుంది, అంటే ఆర్థిక కార్యకలాపాలన్నీ కూడా ఆ, కుదించుకొని పోతాయి. ఉత్పత్తి, ఉద్యోగం తక్కువ పోద్ది. దాని లాస్ట్ స్టేజ్, దాని ఫైనల్ స్టేజ్, దాని పరాకాష్ఠ అంటాం మనం. అప్పుడే దాన్ని ఆర్థిక మాంద్యం అంటాం. అంటే ఒక ఆర్థిక మాంద్యంకి వెళ్ళి మళ్ళీ ఆర్థిక మాంద్యానికి వచ్చినటువంటి ఒక చక్రాన్ని ఒక ట్రేడ్ సైకిల్ అంటాము. ఇట్లా ఆర్థిక వ్యవస్థలో కాలం గడిచే కొద్దీ అనేకమైనటువంటి చక్రాలు, ట్రేడ్ సైకిల్స్ సంభవించేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకంగా పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థలో ఇది సహజం అనేటువంటిది. ఎందుకని ఆర్థిక కార్యకలాపాల్లో ఆర్థిక అభివృద్ధి జరిగేటప్పుడు ఈ ట్రేడ్ సైకిల్ జరుగుతాయి అంటే, ఆర్థిక అభివృద్ధి కార్యకలాపాలు వేగంగా జరిగేటప్పుడు ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య చలామణి వేగంగా పెరిగేటప్పుడు దానికి సరిపడా ఉత్పత్తి వెంటనే రాదు.
ఆ గ్యాప్ కొంత ఉంటుంది. ఆ గ్యాప్ ఉండటం మూలంగానే ఇవన్నీ జరుగుతాయి. అయితే పెరుగుట విరుగుట కొరకే అన్నట్టుగా సౌభాగ్యం, ప్రాస్పెరిటీ అనేటువంటిది ఈ సంపూర్ణ ఉద్యోగిత స్థితిగతులన్నీ కూడా ఎల్లకాలం ఆర్థిక వ్యవస్థలో మనుగడ సాగించవు. ఎక్కడో డౌన్ ఫాల్ అవుతుంది. దాని ఫలితంగానే తిరోగమనం, సంకోచం, ఆర్థిక మాంద్యం ఇట్లా వస్తాయి. ఒక్కొక్క దశలో పరిస్థితులు ఎట్లా ఉంటాయి అనేటువంటిది కూడా మనం ఈ రోజు క్లాసులో డిస్కస్ చేసుకుంటాం. అంటే ముందుగా అసలు వ్యాపార చక్రాలు అంటే ఏంది? వ్యాపార చక్రాలకు ఉన్నటువంటి కారణాలు ఏంటి? అంటే దీనికి ఒక బాహ్య కారణాలు, అంతర్గత కారణాలు, అంటే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఉంటాయి దీంట్లో కారణాలు. అంటే ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక కార్యకలాపాలతో సంబంధం లేకుండా ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేటువంటి కారణాలు కొన్ని ఉంటాయి. వాటిని బాహ్య కారణాలు అంటాం. బాహ్య కారణాలు అనేటువంటి దాన్ని ముఖ్యంగా సన్ స్పాట్స్ సంబంధించిన తీరు ఉంటుంది. సూర్యునిలో ఉండేటువంటి మచ్చలు కూడా, వాతావరణంలో వచ్చేటువంటి మార్పు, యుద్ధాలు, ఇవన్నీ కూడా బాహ్య కారణాలుగా మనం చెప్పుకుంటాం. మరి అంతర్గతమైనటువంటి ఇంటర్నల్ రీజన్స్ ఏం చెప్తాము? ఆర్థిక వ్యవస్థల్లో చోటు చూసుకున్నటువంటి మార్పులన్నిటి కూడా మనం ఇంటర్నల్ కారణాలుగా చెప్పుకుంటాము. బాహ్య కారణాలు ఎట్లా ఉంటాయి, తర్వాత అంతర్గత కారణాలు ఎట్లా ఉంటాయి, వాటి కూలంకషంగా మనం డిస్కస్ చేసుకుంటూ వ్యాపార చక్రం ఉన్నటువంటి దశలు ఎట్లా ఉంటాయి. ఇంత ముందే చెప్పుకున్నట్టుగా మనకు ప్రధానంగా ఏంటంటే ఆర్థిక మాంద్యం తర్వాత విస్తరణ చెప్పుకుంటాం, తర్వాత సౌభాగ్యం చెప్పుకుంటాం. ఇది అప్ స్వింగ్ అంటాం. అప్ స్వింగ్ అంటే పైకి పోయేటువంటి ఆ యొక్క ఊపు. స్వింగ్ అంటే ఊగటం అనేటువంటిది. స్వింగ్ మార్పు. అయితే ఆర్థిక మాంద్యంకి వెళ్ళి వెంటనే విస్తరణ రాదు. దాంట్లో కొద్దిగా రివైవల్ ఉంటుంది. మనం రివైవల్ గురించి ఆ వ్యాపార చక్రాలు ఉన్నట్టు దశలు చెప్పుకున్నప్పుడు జనరల్గా 4 చెప్పుకుంటాం. తర్వాత మల్టిప్లైర్ ఉపయోగించి దానికి ఎక్సలరేషన్ జత కలిపి జేఆర్ఎక్స్ ఏం చెప్తారంటే సూపర్ మల్టిప్లైర్ అనేటువంటి దాన్ని, ఎంత వేగంగా వ్యాపార చక్రాలు సంభవిస్తాయి. కేవలం పెట్టుబడిలో వచ్చేటువంటి మార్పు ఆదాయంలో మార్పుకు మల్టిప్లైర్ అయితే, వినియోగంలో వచ్చే మార్పు పెట్టుబడికి ఎన్ని రెట్లు వేస్తుంది అనేటువంటిది మనకు యాక్సిలరేషన్ చెప్తుంది. అంటే డెల్టా ఐ బై డెల్టా సి, అట్లాగే డెల్టా వై బై డెల్టా ఐ, అది మల్టిప్లేయర్ చెప్తే ఇది యాక్సిలరేషన్ చెప్తుంది. ఈ రెండింటి కలయికతోని సూపర్ మల్టిప్లేయర్ని జిఆర్ఎక్స్ తన యొక్క సిద్ధాంతంలో జోడిస్తాడు. కాబట్టి సూపర్ మల్టిప్లేయర్ కూడా మనం అతని యొక్క ఇప్పుడు చెప్పుకుంటాం. ఇప్పుడు సంక్షిప్తంగా వీటిని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత 1-2 బిట్లు ఎక్కడికి వెళ్ళినా రావడానికి అవకాశం ఉందో, లేకపోతే మోడల్కి వెళ్ళి కూడా రావచ్చు. మీకు మీ దీని పట్ల పూర్తి అవగాహన ఉండాలి. వాటిని పవర్ పాయింట్ రూపంలో మనం క్లియర్గా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ట్రేడ్ సైకిల్ విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా మొట్టమొదటి వాక్యంలో మనకు కనపడుతుంది, ట్రేడ్ సైకిల్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఫ్రీ మార్కెట్ ఆర్ క్యాపిటల్ మార్కెట్ ఎకానమీస్ అంటుంది. అంటే క్యాపిటల్ మార్కెట్లో లేదా స్వేచ్ఛా మార్కెట్లో ట్రేడ్ సైకిల్ దాంట్లో భాగమే. అంటే పెట్టుబడిదారి లేదా స్వేచ్ఛా మార్కెట్లో ఈ ఆర్థిక వ్యవస్థల్లో వ్యాపార చక్రాలు సంబంధించినటువంటి ఒక సాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ. దాని ఒక అసాధారణమైనది ఏం కాదు. అట్లాగని ఈ 200 సంవత్సరాల కాలంలో పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలు ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్ని సాధించినాయి. అట్లా ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్ సాధించడమే కాకుండా కాలానుగుణంగా ఆర్థిక వ్యవస్థలో ఈ వ్యాపార చక్రాలు కూడా, అంటే హెచ్చుతగ్గులు కూడా వచ్చినాయి. ఈ క్రమబద్ధమైనటువంటి హెచ్చుతగ్గులు పెరగటం తగ్గటం అనేది అవి సాధారణంగా జరిగేటువంటి ఆ ఫ్లక్చువేషన్స్ ఏముందో వాటిని మనం వ్యాపార చక్రాలు అంటాం. బిజినెస్ సైకిల్స్తో అంటాము, వ్యాపార చక్రాలు అంటాము. అయితే ఈ వ్యాపార చక్రాలకు సంబంధించినటువంటి కాలాలు ఎట్లా ఉంటాయి అనేటువంటిది. ఇంకా ముందుగా అధిక ఆదాయం, అధిక ఉత్పత్తి, ఎక్కువ ఉద్యోగిత అంటే సంపూర్ణ ఉద్యోగిత,
ఇవన్నీ కూడా ఆర్థిక వ్యవస్థలో ఉంటాయి. ఇక మనకు హై ఇన్కమ్ ఉందనుకోండి, హై ఇన్కమ్ ఉన్నప్పుడు హై ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటుంది, అధిక ఆదాయం, అధిక ఉత్పత్తి, సంపూర్ణ ఉద్యోగిత, ఇవన్నీ కూడా హై లెవెల్ కనుక ఉంటే ఎంప్లాయ్మెంట్ ఎక్కువనే ఉంది, ప్రొడక్షన్ ఎక్కువనే ఉంది, తర్వాత ఇన్కమ్ కూడా ఎక్కువ, ఆటోమేటిక్గా అన్నీ ఎక్కువనే ఉంటాయి. ఇట్లా ఉన్నప్పుడు ఇటువంటి కాలాన్ని ఏమంటామంటే ప్రాస్పారిటీ అంటాం. ప్రాస్పారిటీ అంటే సౌభాగ్యం. దీన్ని భూమ్ అనేటువంటి పదం కూడా వాడతాం. భూమ్, డిప్రెషన్ భూమ్ అంటే అన్ని చాలా ఉద్ధృతంగా బ్రహ్మాండంగా ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడు దాని భూమి పీరియడ్ అనేటువంటిది కూడా వాడతాం. అయితే ఈ ఈ అప్ స్వింగ్లు ఏముంటాయంటే ఇలా వ్యాపార చక్రం ఇట్లా పైకి పోయినప్పుడు ఇది ఒకవేళ డిప్రెషన్ కనుకుంటే ఇది ఎక్స్పాన్షన్ ఉంటుంది ఒకటి, తర్వాత ఇక్కడ ప్రాస్పారిటీ ఉంటుంది. ప్రాస్పారిటీ ఇది పై హై లెవెల్. దీని మధ్యలో ఒకటి రివైవల్ ఉంటుంది. రివైవల్ అంటే పునర్జీవనం. దీని తర్వాత రిఫ్లెక్షన్ వస్తుంది, తర్వాత కంట్రాక్షన్ వస్తుంది, మళ్ళీ డిప్రెషన్ వస్తుంది. ఇది ఒక చక్రం అంటే గుండ్రగా ఉండడం అని కాదు, ఒక సైకిల్ ఇట్లా ఇట్లా డిప్రెషన్ టు డిప్రెషన్. సైకిల్ అంటే మనకు రౌండ్గా ఉండడం అనేది అర్థం కాదు, కానీ డిప్రెషన్ టు డిప్రెషన్ అన్నట్టు. మామూలుగా డిప్రెషన్ ఇట్లా ఉందనుకోండి, పైకి పోయి మళ్ళీ డిప్రెషన్ ఇట్లా రావడం కాదు, మళ్ళీ ఇది ఈ స్థాయికి రావడం, దీని ఇట్లా మనం డిప్రెషన్ అంటాం. అయితే అట్లాగే తక్కువ ఆదాయం, తక్కువ ఉత్పత్తి, తక్కువ ఉద్యోగిత, ఈ కాలాన్ని మాకుల సంకోచం, కంట్రాక్షన్ లేదా మాంద్యకాలం. కంట్రాక్షన్ తర్వాత డిప్రెషన్ పడుతుంది. అంటే స్వేచ్ఛా మార్కెట్తో ఉన్నటువంటి పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థ మనం పరిశీలించినప్పుడు ఈ సంకోచము, మాంద్యకాలము, విస్తరణ, సౌభాగ్యం, ఇవన్నీ కూడా అప్ అండ్ డౌన్ మనకు కనపడుతూనే ఉంటాయి. ఇటువంటి కాలాలని మనం వ్యాపార చక్రాల దశగా చెప్పుకుంటాం. దీని తర్వాత దీనికి కారణాలు ఏంటి? మామూలుగా వీటి కారణాలు ఏమిటి అంటే, దేన్ని మనం వ్యాపార చక్రాల్లో ఈ హెచ్చు తగ్గులుగా ఉన్నటువంటి ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. వ్యాపార చక్రాల్లో హెచ్చు తగ్గులు అనేవి ఒకదానితో ఒకటి చక్రం మాదిరిగా భ్రమణం చెందడం వల్ల వాటిని వ్యాపార చక్రాలుగా చెప్పుకుంటాం. ఇక్స్ రాసినటువంటి గ్రంథం ఏ కంట్రిబ్యూషన్ టు ద థియరీ ఆఫ్ ట్రేడ్ సైకిల్ అనేటువంటి దాంట్లో గుణకం మరియు వేగత్వరణాన్ని మేళవించి, అంటే రెండింటిని కలిపి మల్టిప్లైర్ అండ్ యాక్సిలరేషన్ కలిపి సూపర్ మల్టిప్లైర్ రూపొందించి వ్యాపార చక్రాలు ఎట్లా ఏర్పడతాయి అనేటువంటి దాన్ని తన నమూనాలో చెప్తాడు. ఇప్పుడు ఇక్కడ జనరల్గా చెప్పుకుంటాం మనం, ఇక్స్ చెప్పినటువంటి నమూనా, తర్వాత శామ్యుల్సన్ చెప్పిన నమూనా, కాల్డార్ చెప్పిన నమూనాలు కొద్ది గొప్ప తేడాలు ఉంటాయి ఆ లెవెల్ ఆఫ్ ట్రేడ్ సైకిల్ సంబంధించినటువంటిది. జనరల్గా ట్రేడ్ సైకిల్ అంటే ఏంటి మనం ముందుగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే మన ట్రేడ్ సైకిల్స్ అనేటువంటిది ఆర్థిక వ్యవస్థకు ఏమైనా దోహదకారు అంటే, ట్రేడ్ సైకిల్స్ ఎప్పుడైనా కానీ ఎక్కువ తక్కువలు కావడం అనేటువంటిది మామూలుగా డిప్రెషన్ పీరియడ్ ఉందనుకోండి, ఆర్థిక మాంద్యంలో ఆర్థిక వ్యవస్థలు ఇబ్బందులు పడతాయి. తర్వాత ఒకవేళ ప్రాస్పారిటీ ఉందనుకోండి, ఆర్థిక వ్యవస్థ చాలా హ్యాపీగా ఉంటారు అక్కడ ఉన్నటువంటి ప్రజానికం. మళ్ళీ డిప్రెషన్ వచ్చినట్టు మళ్ళీ ఇబ్బందికి గురవుతారు. అంటే ఎప్పుడైనా పీక్ స్టేజ్లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ప్రజానికం యొక్క లివింగ్ స్టాండర్డ్ కానీ, వాళ్ళ యొక్క ఆదాయాలు కానీ, వాళ్ళ ఉద్యోగిత కానీ, ఉత్పత్తి కానీ అంతా బ్రహ్మాండంగా కనపడుతుంది. కానీ డిప్రెషన్ పీరియడ్కి వచ్చేసరికి ఆర్థిక వ్యవస్థలో వాళ్ళకు గడ్డు రోజులు ఉంటాయి. కాబట్టి వ్యాపార చక్రాలు మొత్తం మీదకి ఆర్థిక వ్యవస్థలో ఈ రకమైన పీరియడ్లు ఏవైతే డిప్రెషన్ ఉందనుకోండి, లేకపోతే రిసెషన్ ఉంది, కంట్రాక్షన్ ఉంది, ఇటువంటి పీరియడ్స్లో చాలా ఇబ్బందులు గురవుతారు జనాలు, ప్రజానికం ఇబ్బందులు పడేటువంటిది. కాబట్టి ఇది తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగేసేటువంటి ఒక దృగ్విషయం, అంటే కనపడేటువంటి ఆ విషయంగా మనం చెప్పుకుంటాం. ఆర్థిక వ్యవస్థలో సంభవించేటువంటి మన కళ్ళకు కనపడేటువంటి ఆ ఆర్థిక ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితిగా మనం చెప్పుకుంటాం.
అయితే ఇక్కడ వ్యాపార చక్రాలు ఏర్పడడానికి రెండు రకాల ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. రెండింటిని కూడా కారణాలు చెప్పుకుంటాం. అయితే వ్యాపార చక్రంలో భాగంగా ఆర్థిక వ్యవస్థలో వచ్చే సౌభాగ్యం మరియు మాంద్యం దశలకు కొంతమంది ద్రవ్యపరమైన కారణాలు చెప్తే, మరికొంతమంది ద్రవ్యేతర కారణాలు కూడా చెప్పిండ్రు. ఇంకొంతమంది మానసికమైనటువంటి కారణాలు కూడా చెప్పారు. అంటే మానసిక అంటే సైకాలజికల్ ఫ్యాక్టర్స్ కూడా, మనం పొదుపు ఎక్కువ చేస్తాము, ఓసారి ఖర్చు ఎక్కువ చేస్తాము, ఇవన్నీ కూడా మానసికమైనటువంటి కారణాలు. అంటే సాముల్సన్ ఏం చెప్తాడు, వ్యాపార చక్రాలకు గల కారణాలని అది ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ కారణాలకు రెండింటికి ఆపాదించాడు. ఇక్కడ సూపర్ మల్టిప్లైర్ తీసుకొనేమో మనకు హిక్స్ చెప్తే, ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ రీజన్ తీసుకొనేమో శాముల్సన్ చెప్తాడు. మరి బాహ్య కారణాలు అంటే ఏమిటి, అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే ఏమిటి అంటే ఆర్థిక వ్యవస్థతో సంబంధం లేకుండా, అంటే ఆర్థిక కార్యకలాపాలతో సంబంధం లేకుండా ఇతర మార్పుల వల్ల వ్యాపార చక్రాలు ఏర్పడితే వాటి కారణాలని బాహ్య కారణాలుగా చెప్పుకుంటాం. అంటే మామూలుగా మొత్తం డిమాండ్, పెట్టుబడి, వినియోగాన్ని ఇవి జాతీయ ఆదాయాన్ని ప్రభావితం చేస్తాయి. ఏ మార్పులు? దీంట్లో ఒక 6 మార్పులు తీసుకొచ్చాడు. సూర్యునిలోని మచ్చలు, అంటే సన్ స్పాట్ థియరీ అంటాం అది. దీన్ని స్టేన్లీ జీవన్స్ అనేటువంటి ఒక ఆర్థికవేత్త సూర్యునిలో మచ్చల మూలంగా, అంటే సూర్యునిలో ఏర్పడేటువంటి మచ్చల మూలంగా అతివృష్టి, అనావృష్టి, వాతావరణంలో మార్పులు వచ్చేసి పంటలకు నష్టం కలుగుతుంది. పంటలు నష్టం కలిగినప్పుడు ఉత్పత్తి పడిపోద్ది. ఉత్పత్తి పడిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ కూడా ఆర్థిక వ్యవస్థలో గడ్డు రోజులు వస్తాయి. కాబట్టి సూర్యునిలో మచ్చలు కూడా సన్ స్పాట్ థియరీగా దీన్ని చెప్తాడు. దీన్ని చెప్పినటువంటి వ్యక్తి స్టేన్లీ జీవాన్స్. బిట్ క్వశ్చన్లో ఇటువంటి కూడా సన్ స్పాట్ చెప్పినటువంటి ఆర్థికవేత్త ఎవరని చెప్తారు. స్టేన్లీ జీవాన్స్ అనేటువంటి ఆర్థికవేత్త పేరు గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఏమొస్తాయి, వాతావరణంలో మార్పులు రావడం వల్ల ఆర్థిక వ్యవస్థ పైన ప్రభావం పడతాయి. ఇది యాక్చువల్గా సూర్యునిలో మచ్చలు ఏర్పడడం, దాంతో వాతావరణంలో మార్పులు రావడం, పంటలపైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపించడం అనేటువంటిది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. అయితే ఆర్థిక వ్యవస్థ మీద పడుతుంది దాని ప్రభావం. యుద్ధాలు, ప్రపంచంలో అంతర్గత యుద్ధాలు కానీ, అంటే ముఖ్యంగా ఒక దేశానికి ఇంకో దేశానికి బార్డర్లో కనుక యుద్ధాలు కనుక వస్తే అది డెఫినెట్గా ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావితం చూపిస్తాయి. వార్ అన్నటువంటిది ఎవరికైనా ఇబ్బంది. ఇప్పుడు ఇరాన్ ఇరాక్ యుద్ధము, తర్వాత మనకు చైనా పాకిస్తాన్తో మనకు ఉన్నటువంటి యుద్ధాలు, శ్రీలంకతో మనకు వచ్చినటువంటి ఇబ్బందులు, అవన్నీ కూడా ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినటువంటి పరిస్థితులు కూడా. ఏ యుద్ధం కూడా ఆర్థిక వ్యవస్థకు అది మేలైనటువంటి పరిస్థితి కాదు. యుద్ధాలు సంభవించడం అంటే అది ప్రజల యొక్క జీవన ప్రమాణం తగ్గించడం, ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఉత్పత్తి వినియోగాలపైన తీవ్ర ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే విప్లవాలు రావడం, అది ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కసారి రెవల్యూషన్స్ వస్తాయి. అవి కూడా వచ్చినప్పుడు విపరీతంగా ప్రజా నష్టం జరుగుతుంది. తిరుగుబాటు వస్తాయి. తిరుగుబాటు వచ్చినప్పుడు ఉత్పత్తి ప్రక్రియ కూడా స్తంభించిపోద్ది. విప్లవాలు కూడా వ్యాపార చక్రాలకు కారణమవుతాయి. ఈ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ కూడా ఉంటాయి. రాజకీయమైనటువంటి ఇప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళు రాజకీయ పక్షాలు వాళ్ళు తగాదాలు పెట్టుకోవడం, ఒక రకంగా చెప్పాలంటే ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం, ఇవన్నీ కూడా ఆర్థిక వ్యవస్థకు మంచి పరిణామాలు కావు. మంచి పరిణామాలు ఎందుకు కావు అంటే డెఫినెట్గా ఆర్థిక వ్యవస్థ మీద చెడు ప్రభావం చూపిస్తాయి. జనాభా పెరుగుదల రేటు విపరీతంగా జనాభా పెరిగినప్పుడు కూడా గ్రోత్ రేట్ ఫర్ పాపులేషన్ కూడా ఎట్లాగో అది డెఫినెట్గా ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తాయి. మైగ్రేషన్ ఒక ప్రాంతానికి వెళ్ళి ఇంకో ప్రాంతానికి వలసపోవడం కూడా ఆర్థిక వ్యవస్థకు కొన్ని ఇబ్బందులు కలిగించేటువంటి ఫ్యాక్టర్స్. ఈ ఆరింటి కూడా మనం ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్గా చెప్తాం. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే సన్ స్పాట్ థియరీ అనేటువంటి అప్పుడప్పుడు అడిగినటువంటి సందర్భాలు ఉంటాయి. జనరల్గా సన్ స్పాట్కు సూర్యునిలో మచ్చలకు ఎకనామిక్స్కి ఏం సంబంధము అనేటువంటిది వాతావరణం మార్పు కలుగుతుంది. కాబట్టి బాహ్య కారణాలు కూడా ఈ ట్రేడ్ సైకిల్స్కు ఒక ప్రధానమైనటువంటి కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇక అంతర్గత కారణాలు ఏముంటాయి అంటే ఆర్థిక వ్యవస్థ యంత్రాన్ని లోబడి
ప్రభావితం చేసేటువంటి కారణాలు ఇక్కడ హెబర్లర్ అనేటువంటి ఆర్థికవేత్త అంతర్గత కారక ద్రవ్య మరియు ద్రవ్యేతర కారకాలు గురించిండు ఈయన. మళ్ళీ ఇది బ్యాంక్ క్రెడిట్, పరపతి ద్రవ్యం. బ్యాంకు యొక్క పరపతి ద్రవ్యం కనుక ఎక్కువ లభించాలనుకుంటే ఎక్కువ ఖర్చు చేస్తాం. అంటే క్రెడిట్, బ్యాంక్ క్రెడిట్ మనకు ఎక్కువ లభిస్తుందా తక్కువ లభిస్తుందా అనేది ఆ, ఇక్కడ బ్యాంక్ క్రెడిట్ కనుక మనకి ఎక్కువ లభించడం ఉందనుకోండి, ఎక్కువ ఖర్చు పెడతాము, కన్జంప్షన్ ఎక్కువ చేస్తాము, ఆర్థిక కార్యకలాపాలు జోరుగా సాగుతాయి. అంటే అప్ స్వింగ్లు వచ్చినటువంటి పరిస్థితి. ఒకవేళ బ్యాంకు పరపతి నియంత్రించి బ్యాంకు పరంగా సక్రమంగా లేకపోతే డౌన్, అంటే డౌన్ స్వింగ్ కు కారణమవుతుంది. అట్లాగే ఓవర్ సేవింగ్, ఎక్కువ పొదుపు చేసినా ఇబ్బంది. ఎక్కువ సేవింగ్ లేకపోతే అండర్ కన్జంప్షన్, అసలు వినియోగం వస్తున్నా ఉపయోగించుకోకపోతే, ఖర్చే లేకపోతే సమస్య డిమాండ్ పోయే ప్రమాదం ఉంటుంది. పొదుపు చేయడం మంచిదే, కానీ అందరూ కనుక ఎక్కువ పొదుపు చేస్తే మరి ఖర్చు పెట్టేవాడు ఎవరు ఉంటారు? ఓవర్ ఇన్వెస్ట్మెంట్, కావాల్సిన దానికంటే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టినప్పుడు పెట్టుబడి ఎక్కువ ఉండి అక్కడ ఉత్పత్తి ఎక్కువై కన్జంప్షన్ లేకపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. తర్వాత పోటీ అనేది తీవ్రతంగా ఉండడం అనేది ఒకరికొకరి ఆ గొంతుకోత పోటీ అంటాం, అది కట్ త్రోట్ కాంపిటీషన్. అది దాంట్లో ఏమంటాము, ఉండేటువంటి ఆరోగ్యకరమైనటువంటి హెల్తీ కాంపిటీషన్ అనేది మంచిదే, కానీ అన్హెల్తీ కాంపిటీషన్, ఓడిపోడి ధరలు పెంచవద్దు, ప్రైస్ వార్ అంటుంది మనం. ధరల యుద్ధం చేసుకోవడం, అడ్వర్టైజ్మెంట్ మీద ఎక్కువ ఖర్చు చేయడం, ఆడ ఉత్పత్తి నాణ్యత లేకున్నా కానీ వాళ్ళ వస్తువు నాణ్యత ఉత్పత్తిగా వాళ్ళు చెప్పుకోవడం, ఇవన్నీ కూడా పోటీ. అన్హెల్తీ కాంపిటీషన్ కనుకుంటే, అనారోగ్యమైనటువంటి పోటీ కనుకుంటే అది డెఫినెట్గా ఆర్థిక వ్యవస్థకు ఇబ్బంది కలిగించేసి ఇది కూడా వ్యాపార చక్రాలకు కారణమైంది. సైకాలజికల్ కాసెస్, ఇంతకుముందు చెప్పుకున్నట్టు మానసికమైనటువంటి కారణాలు. ఆల్రెడీ మానసికమైనటువంటి కారణాలకు 8 రకాల కారణాలు కీన్ చెప్తాడు. వ్యాపార చక్రాలు పెట్టడానికి కూడా అది కూడా కారణంగా చెప్తాం. ఇంకోటి ఇది మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్, ఉపాంత మూలధన సామర్థ్యం. ఉపాంత మూలధన సామర్థ్యం అంటే ఒక యంత్రం దాని సప్లై ధరకు దాని జీవితకాలంలో ఇచ్చేటువంటి ఆదాయానికి ఏ రేటుతో డిస్కౌంట్ చేస్తే ఆ రేటే మనం మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ అంటాం. మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ కూడా ఈ ఎక్కువ పెట్టుబడి పెట్టాలన్నా తక్కువ పెట్టుబడి పెట్టాలన్న దాన్ని నిర్ణయిస్తారు. ఎక్కడైతే మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ వడ్డీ రేటు సమానం అయితే అక్కడ పెట్టుబడి కూడా సమతుల్యం అవుతుంది. కాబట్టి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్, అంతర్గత కారణాల్లో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ వ్యాపార చక్రాలు ఏర్పడడానికి ఇది కూడా కారణం చెప్తాం. నవకల్పనలు అంటే ఇన్నోవేషన్స్ కనుక జరిగినప్పుడు ఎక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ ఉత్పత్తి చేసి అది అప్ స్వింగ్ రావడానికి కారణమవుతాయి. అంటే దీంట్లో కొన్నేమో అప్ స్వింగ్, ఇంకొన్నేమో డౌన్ స్వింగ్. డౌన్ స్వింగ్ అంటే ఆర్థిక మాంద్యానికి దారితీసేటువంటి పరిస్థితులు కొన్ని అయితే, ఆర్థిక సౌభాగ్యానికి దారితీసేటువంటి కొన్ని అయితే. అన్నీ ఇక్కడ అడ్వర్సే అని కావు. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పదంలో పయనించడానికి విస్తరణకి వెళ్ళి సౌభాగ్యానికి కారణమైనటువంటి కొన్ని అయితే, సౌభాగ్యం నుంచి కింది పడిపోయి సంకోచంకి వెళ్ళి మళ్ళీ ఆర్థిక మాంద్యానికి పోయేటువంటి పరిస్థితులు కూడా కొన్ని ఉంటాయి. ఇట్లా ఈ రకంగా బహిర్గతమైనటువంటి కారణాలు, అంతర్గత కారణాలు, ఈ రెండు కూడా వ్యాపార చక్రాలకు ప్రధానమైనటువంటి కారణాలుగా మనం చెప్పుకుంటాం. అయితే వ్యాపార చక్రాలకు సంబంధించినటువంటి దశలు ఎన్ని ఉంటాయి? సాధారణంగా మనకి 4 దశలుగా చెప్పుకుంటాము. ఒకటి ఏంటంటే ఫస్ట్ పేజ్ ద రికవరీ, సెకండ్ పేజ్ ద బూమ్. ఇది అప్ స్వింగ్ అన్నట్టు. ఇక్కడ ఇది డిప్రెషన్, మెల్లగా రికవరీ పీరియడ్, పునర్జీవనం. పునర్జీవనం తర్వాత ఏమైంది? ఎక్స్పాన్షన్ అయింది. ఎక్స్పాన్షన్ తర్వాత ఏంది? ప్రాస్పెక్ట్ అయింది. అంటే ఈ రివైవల్కి వెళ్ళి ఎక్స్పాన్షన్ జరిగేటువంటి అప్ స్వింగ్లో ఇది పునర్జీవనం. తర్వాత దీన్ని ఏమంటాం? పునర్జీవనం, ఇది విస్తరణ, ఇది సౌభాగ్యం. దీన్ని మనం ఇక్కడ పునర్జీవనాన్ని, సౌభాగ్యం అప్ స్వింగ్ తీసుకొని ఈ మధ్యలో విస్తరణ అనేటువంటి దీనికి ఇట్లా దోహదపడేటువంటి. అయితే మనం దీన్ని చెప్పుకున్నప్పుడు 4 దశలు చెప్పుకుంటున్నాం. మొట్టమొదటిది డిప్రెషన్స్కి వెళ్ళి లేదా రికవరీ అంటాము, రికవరీకి వెళ్ళి విస్తరణ, విస్తరణకి వెళ్ళి ప్రాస్పరిటీ, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి రిసెషన్ స్టార్ట్ అయింది. రిసెషన్ స్టార్ట్ అంటే అది తిరోగమనం స్టార్ట్ అయింది.
తర్వాత కంట్రాక్షన్ ఒకటి వస్తుంది, కుదింపు. కంట్రాక్షన్ తర్వాత డిప్రెషన్, మళ్ళీ డిప్రెషన్కి వచ్చింది. అంటే మనకు దీంట్లో రికవరీ, ప్రాస్పరిటీ, ఇదేమో అప్ స్వింగ్. తర్వాత డౌన్ స్వింగ్ ఉంది కదా, డౌన్ పేజ్ అంటారు. డౌన్ పేజ్లో ఏంది, తిరోగమనం, రిసెషన్. ఇది మూడవది. మళ్ళీ కంట్రాక్షన్ అంటే ఆర్థిక మాంద్యం. ఇక్కడ ఆర్థిక మాంద్యం చెప్పుకోలేదు, రివైవల్కే చెప్పుకుంటే ఆర్థిక మాంద్యం. ఇది 4. అంటే ఒకటి రికవరీ, రెండవది బూమ్, మూడవది రిసెషన్, నాలుగవది డిప్రెషన్. ఈ రెండేమో అప్ స్వింగ్, ఈ రెండేమో 3, 4 ఏమో డౌన్ స్వింగ్. The upward phase of trade cycle or prosperity is divided into 2 stages, recovery and boom. And the down phase of the trade cycle is divided into 2 stages, recession and depression. ఈ రకంగా వ్యాపార చక్రం ఉన్న దశల్ని, పూర్తి వ్యాపార చక్రంలో మొత్తం 4 దశలు ఉంటాయి. ఒకటి పునర్జీవనం, రెండవ సౌభాగ్యం. ఈ రెండు కూడా పై కదలిక చెప్తాయి. తిరోగమనం, మాంద్యం అనేది కింది కదలికని చెప్తాయి, డౌన్వర్డ్ చెప్తాయి. అంటే వ్యాపార చక్రం యొక్క ఎగువ దశని 2 దశలుగా, పునర్జీవనం మరియు సౌభాగ్యంగా చెప్పినాం. వ్యాపార చక్రం యొక్క దిగువ దశని అంటే డౌన్ స్వింగ్ని తిరోగమనం, ఆర్థిక మాంద్యం లేదా మాంద్యంగా చెప్తున్నాం మనం. అయితే దీంట్లో మనం ట్రేడ్ సైకిల్ చెప్తేప్పుడు రికవరీ మధ్యలో ఎక్స్పాన్షన్ చెప్తాము, రిసెషన్ తర్వాత కంట్రాక్షన్ ఇంకోటి చెప్తాం. అంటే దాని ఆ మధ్య డైరెక్ట్ పోకుండా, రికవరీకి వెళ్ళి ఒకటేసారి సౌభాగ్యాన్ని పోకుండా ఎక్స్పాన్షన్ జరుగుతుంది, విస్తరణ జరుగుతుంది చెప్తాము. అట్లాగే రిసెషన్కి వెళ్ళి వెంటనే డిప్రెషన్ పోకుండా అక్కడ కంట్రాక్షన్ కూడా జరుగుతుంది. కాబట్టి 4 ఇంకో 2 మనం దాన్ని యాడ్ చేసుకుంటూ దాన్ని కొంత ఎక్కువ వివరణ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. మామూలుగా ఎన్ని దశలు అంటే 4 దశలు అని చెప్పుకుంటాము. అయితే 4 దశల్లో ఈ మధ్యలో ఒక ఎగువ దశకు ఎక్స్పాన్షన్ అని, దిగువ దశకు కంట్రాక్షన్ అనే దాన్ని మనం రేఖాపటంలో చెప్పుకుంటాము. ఇక చూడండి, ఇది ఓఎక్స్ అక్షం మీద మనం టైం తీసుకున్నాము. ఇది 20 సంవత్సరాలు కాదు, 30, 40, 50 సంవత్సరాలు కావచ్చు. ఒక దీంట్లో సౌభాగ్యం ఇక్కడ 2 సైకిల్స్ చూపించినాం మనం. తర్వాత ఒక ఆర్థిక మాంద్యానికి వెళ్ళి ఆర్థిక మాంద్యానికి వచ్చేదాన్ని ఒకటి, మళ్ళీ ఆర్థిక మాంద్యానికి వచ్చేది 2 దశలు. అంటే సౌభాగ్యంకి వెళ్ళి సౌభాగ్యం. ఇది ఇక్కడ ఆర్థిక మాంద్యం అనేటువంటిది డిప్రెషన్ అంటాం మనం. తర్వాత మనకు పునర్జీవనం అనేటువంటిది ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేసాం, 1వ దశ. ఇది 1వ నెంబర్. 2వ నెంబర్ ఏంటిది, పీక్ లేదా బూమ్ అంటారు. 3వది ఏంటిది, తిరోగమనం. 4వది ఏంటిది, ఆర్థిక మాంద్యం. అయితే ఇక్కడ విస్తరణ అనేటువంటిది అప్స్వింగ్ లో పునర్జీవనానికి సౌభాగ్యానికి మధ్యలో ఉండేది. సంకోచం అనేటువంటిది తిరోగమనం, ఆర్థిక మాంద్యంలో ఆ మధ్యలో ఉండేటువంటిది. అయితే ఇక్కడ ఈ మధ్య ఉన్నటువంటి రేఖ ఇది సంపూర్ణ ఉద్యోగితో కూడుకున్నటువంటిది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆర్థిక మాంద్యంకి వెళ్ళి పునర్జీవనంకి వెళ్ళి విస్తరణ స్టార్ట్ అయ్యేటువంటి పీరియడ్. తర్వాత ఇక్కడ తిరోగమనం కింద సంకోచానికి రాకముందు ఉన్నటువంటి ఈ పీరియడ్ అంతా కూడా మనకు ఇది ఫుల్ ఎంప్లాయ్మెంట్ పీరియడ్ అయినప్పటికీ కూడా ఫుల్ ఎంప్లాయ్మెంట్ మించి అంటే ఉత్పత్తి ఫుల్ ఎంప్లాయ్మెంట్కు ఉన్నటువంటి ఆ సౌభాగ్య స్థితిలో ఈ భూమి పీరియడ్ అన్నిటి కూడా కలిపి మనం ఇట్లా గీసినప్పుడు ఇది మొత్తం కూడా అప్వార్డ్ మూమెంట్లో మనకు కనపడుతుంది. ఎందుకు ఇట్లా అప్వార్డ్ అంటే ఈ ఆర్థిక మాంద్యానికి మళ్ళొచ్చే ఆర్థిక మాంద్యం ఒకటే లెవెల్గా లేదు, అంటే ఈ లెవెల్గా లేదు. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక మాంద్యం ఎక్కడ ఉంది, దాదాపుగా విస్తరణ దగ్గర ఉంది. ఇట్లా మనం గీసుకున్నట్టయితే అంటే కాలం గడిచే కొద్దీ
అంటే ఇక్కడ సపోజ్ మనం ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఈ పునర్జీవనం తర్వాత విస్తరణ తర్వాత సౌభాగ్యంలో ఒక 1000 కోట్లు ఆదాయం వచ్చింది అనుకుందాం. ఒక ఒక ఆర్థిక వ్యవస్థ. అదే ఆర్థిక వ్యవస్థ యొక్క మొత్తం జాతీయ ఆదాయం 1000 కోట్లు అనుకుందాం. అయితే మళ్ళీ ఆర్థిక మాంద్యంలో ఇక్కడ ఒక 500 కోట్లు అనుకుందాం. ఇక్కడ వచ్చినటువంటి ఆర్థిక మాంద్యం 700 కోట్లు. దీన్ని ఆర్థిక మాంద్యం. మళ్ళీ దీని అప్స్వింగ్ వచ్చినప్పుడు ఇక్కడ ఒక 1200 కోట్లకు ఆదాయం పెరిగింది. మళ్ళీ డౌన్ స్వింగ్ వచ్చినప్పుడు ఇక్కడ వచ్చినటువంటి ఆదాయం ఒక 850 కోట్లకు ఉంటుంది. అంటే ఆర్థిక మాంద్యాలన్నీ కూడా 500, తర్వాత ఇక్కడ 700, 850. అంటే 850 అంటే దగ్గర దగ్గర అంతకుముందు ఇంకొక పీరియడ్ కనుక తీసుకుంటే వచ్చేటువంటిది ఫస్ట్లో ఉన్నటువంటి పీక్లో ఎంతైతే ఆదాయం ఉందో నెక్స్ట్ ట్రేడ్ సైకిల్ వచ్చేటువంటి ఆర్థిక మాంద్యంలో కూడా అంతే ఆదాయం ఉంటుంది. అంటే కాలం గడిచే కొద్దీ ఆదాయాలు పెరుగుతాయి, ఉత్పత్తి పెరుగుతుంది. అంటే మొట్టమొదటి ఉన్నటువంటి ఆర్థిక మాంద్యంలో ఉన్నటువంటి దానికంటే కూడా రెండవ దశలో ఉన్నటువంటి, అంటే రెండవసారి సంభవించిన ఆర్థిక మాంద్యం దాని యొక్క స్టేజ్ అనేటువంటిది పై స్థాయిలో జరుగుతుంది. అంటే కాలం గడిచే కొద్దీ దీని మూమెంట్ అనేది ఇట్లా మనం చూపించాం. దీన్ని మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎకనామిక్ యాక్టివిటీస్ అనేవి పోను 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 పెరుగుతాయని చెప్పడమే. ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీస్ అనేది అప్ స్వింగ్లో ఉంటాయి ఎప్పుడైనా కానీ. మన యొక్క ఇన్కమ్ లెవెల్స్ కూడా ఒక 100 సంవత్సరాలకి వెళ్ళి ఇప్పటిదాకా మనం తీసుకున్నప్పుడు, లేకపోతే ఒక 50 yearsకి వెళ్ళి ఇప్పటిదాకా ఆదాయాలు తీసుకున్నప్పుడు, అప్పుడు 10 రూపాయలు అంటే 100 రూపాయలు అంటే ఎంతో అనిపిస్తుంది. ఇప్పుడు 1000 రూపాయలు అంటే అప్పుడు 100 రూపాయల కంటే కూడా ఇంకా తక్కువే అనిపిస్తుంది ఒక్కోసారి. ఇట్లా మరి వ్యాపార చక్రంలో మనం గమనించాల్సింది ఏంటంటే వ్యాపార చక్రాలు ఉన్నటువంటి ఈ దశను గమనించాలి. ఇది మొట్టమొదట మనకు ఆర్థిక మాంద్యం ఉన్నటువంటి దశను తీసుకొని ఆర్థిక మాంద్యంకి వెళ్ళి మనకు పునర్జీవనం వస్తుంది, పునర్జీవనంకి వెళ్ళి విస్తరణ వస్తుంది, విస్తరణకి వెళ్ళి సౌభాగ్యం వస్తుంది. దీన్ని ప్రాస్పరిటీ అంటాము. ఇట్లా కూడా ప్రాస్పరిటీ లేదా భూమ్ అనేటువంటి పదంతో కూడా ఉపయోగించవచ్చు. తర్వాత మళ్ళీ తిరోగమనం వస్తుంది, తిరోగమనం తర్వాత సంకోచం వస్తుంది, తిరోగమనం అంటే రెసిషన్ వస్తుంది, కంట్రాక్షన్ వస్తుంది, మళ్ళీ ఆర్థిక మాంద్యం. ఒక్క సైకిల్ కనుక మనం తీసుకుంటే ఇక రెండో సైకిల్ మళ్ళీ ఇక్కడ మీకు ఇంగ్లీష్ రివైవల్, ఎక్స్పాన్షన్, బూమ్. ఇక్కడ పీక్ అన్నాము, ఇక్కడ బూమ్ అన్నాం. బూమ్ అన్నా పీక్ అన్నా ఒకటే. బూమ్ తర్వాత రెసిషన్ వస్తుంది, తర్వాత కంట్రాక్షన్ వస్తుంది, తర్వాత డిప్రెషన్ వస్తుంది. ఇక్కడ తెలుగు వర్షన్ తీసుకున్నాము, ఇక్కడ ఇంగ్లీష్ వర్షన్ తీసుకున్నాము. అయితే ఒక్కొక్క దశలో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ పునర్జీవనం ఏమవుతుంది, విస్తరణ ఏమవుతుంది, భూమిలో ఏమవుతుంది, రెసెషన్లో ఏమవుతుంది, కంట్రాక్షన్లో ఏమవుతుంది, మళ్ళీ ఆర్థిక మాంద్యంలో ఎట్లా ఉంటుంది. కాబట్టి మనకు ఆర్థిక మాంద్యంకి వెళ్ళి స్టార్ట్ చేసుకుంటే అయితే మనకు ఆరు ఆరు స్టెప్స్ కనపడతాయి మనకు. ముందు ఆర్థిక మాంద్యం 1, పునర్జీవనం 2, విస్తరణ 3, సౌభాగ్యం 4, తిరోగమనం 5, సంకోచం 6, మళ్ళీ ఆర్థిక మాంద్యం అనే దాన్ని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. కాబట్టి 6 స్టెప్స్ మనం తీసుకుంటూ పోవాలి. 6 స్టెప్స్లో విస్తరణ మరియు సంకోచం అనేటువంటి దాన్ని ఇన్ బిట్వీన్ పునర్జీవనం అండ్ సౌభాగ్యాన్ని మధ్యలో ఉండేటువంటి విస్తరణని, తిరోగమనం ఆర్థిక మాంద్యంలో మధ్య ఉండేటువంటి సంకోచాన్ని మనం ఆర్థిక దశలు చెప్పుకుంటప్పుడు వాటి చెప్పుకోకుండా మనం 4 దశలు అనేటువంటి పద్ధతులు చెప్పుకుంటాం. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ విస్తరణ సంకోచం అనేటువంటి గ్రాఫికల్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దాన్ని గుర్తుపెట్టుకుంటే ఏం జరుగుతుంది ఆర్థిక వ్యవస్థ అంటే సౌభాగ్యానికి వచ్చే ముందు ఒకటి విస్తరణ ఉంటుంది అప్ స్వింగ్లో, ఆర్థిక మాంద్యానికి వచ్చే ముందు మధ్యలో తిరోగమనానికి మధ్యలో ఒకటి కంట్రాక్షన్ ఉంటుంది, సంకోచం ఉంటుంది అనేది మీరు గుర్తుంచుకుంటే ఈ వ్యాపార చక్రం ఎట్లా ఏర్పడుతుంది అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. అయితే ఒక్కొక్క దశలో ఏం జరుగుతుందో చూద్దాం. పునర్జీవంలో ఏమవుతుంది అంటే మామూలుగా పునర్జీవం ఎక్కడ స్టార్ట్ అయింది, ఆర్థిక మాంద్యం తర్వాత వచ్చేటువంటిది ఇది. అంటే మొత్తం డిప్రెషన్ ఉంది, ఆర్థిక మాంద్యం ఉంది, ఆర్థిక మాంద్యంకి వెళ్ళి మెల్లిగా రివైవల్ కావాలి.
రివైవల్ కావాలి, అంటే పునర్జీవనం కావాలి. ముందుగల ఆర్థిక మాంద్యం ఉంది, ఆర్థిక మాంద్యంకి వెళ్ళి పునర్జీవనం కావాలి. అది పునర్జీవనంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉంటాయి అంటే, మాంద్యం అంటేనే మాంద్యము నుండి విస్తరణ మలుపు వరకు. అంటే ఇక్కడ మనం మాంద్యంకి వెళ్ళి ఏం చేసినాం, మనం ఇట్లా తీసుకొని ఇక్కడ విస్తరణ స్టేషన్, ఈ ఈ మూలదాంక తర్వాత ఎక్స్పాన్షన్ వస్తుంది, తర్వాత ఇక్కడ పీక్ స్టేజ్ వచ్చింది. ఈ మాంద్యంకి వెళ్ళి ఈ ఈ ఏరియాని అంతా కూడా రివైవల్ అంటాం. తర్వాత వచ్చేది ఎక్స్పాన్షన్ వస్తుంది. ఈ మలుపు వరకు వచ్చేటువంటి దశని మనం పునర్జీవన దశ అంటాము. ఆల్రెడీ మనం రేఖపటంలో కూడా చూసుకున్నాము. ఎక్కడ దానికంటాం మనం ఇక్కడ పునర్జీవనం అంటే, అంటే ఇక్కడ మనం బిట్వీన్ లైన్ ఉంది కదా, అప్పర్ లైన్ లోవర్ లైన్ కు మధ్యలో ఉన్నటువంటి లైన్ ఏదైతే సంపూర్ణత స్థాయిని చెప్పుకున్నామో, ఆ స్థాయి వరకు ఈ మలుపు వరకు వచ్చేటువంటి ఇదంతా కూడా మనం పునర్జీవనంగా చెప్పుకుంటున్నాం. అయితే ఆ మలుపు ఏమవుతుంది, ఆ పునర్జీవన మలుపులో పునర్జీవన దశలో జరిగేటువంటి ఆర్థిక కార్యకలాపాలకు ముందు మెల్లమెల్లగా పెరుగుతుంటాయి. వస్తువులకు డిమాండ్ కూడా పెరగడం ప్రారంభమవుతుంది. పెట్టుబడి ఉత్పత్తుల పెరుగుదలకు కారణమవుతుంది. ఈ దశలో ఉత్పత్తి ఆదాయం ఉపాధి ధరలు మెల్లమెల్లగా స్థిరంగా పెరగటం మొదలవుతాయి. వ్యాపారవేత్తలు ఆర్థిక వ్యవస్థ పట్ల ఒక ఆశావాహ దృక్పథం ఉండడం వల్ల పెట్టుబడులు పెరుగుతాయి. పెట్టుబడిలో ఉద్దీపన ఆర్థిక వ్యవస్థ యొక్క ఉపాధి కొనుగోలు శక్తిని పెంచుతుంది. అంటే దాంట్లో ఒక మంచి వాతావరణం మనకు అక్కడ కనపడుతుంది. వినియోగ వస్తువుల డిమాండ్ పెరుగుదలకు దారితీసి ఆ వస్తువుల సరఫరాపై ఒత్తిడి తేవడం వల్ల ధరలు పెరుగుతాయి. వినియోగదారుల యొక్క వస్తువుల డిమాండ్ ఉత్పాదక వస్తువుల డిమాండ్ ప్రోత్సహిస్తుంది. ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవ దిశ నుండి మెల్లగా విస్తరణ దశలోకి, చివరకు సౌభాగ్య దశలోకి వెళ్తుంది. అంటే ఎప్పుడైతే ఆర్థిక మాంద్యం వచ్చిందో, ఆర్థిక మాంద్యంకి వెళ్ళి పునర్జీవనంలో మెల్లమెల్లగా సర్దుబాటు జరుపుకుంటూ ఉత్పత్తి, ఉద్యోగిత, పెట్టుబడి ఇవన్నీ కూడా అవి విస్తరణ దశకు దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అది ఇక సౌభాగ్యం. అంటే విస్తరణ దశ అనేటువంటిది ఆటోమేటిక్గా ఆ ఎక్స్పాన్షన్కి వెళ్ళిపోద్ది. దాని తర్వాత వచ్చేటువంటి దశని మనం సౌభాగ్యంగా చెప్పుకుంటాం. సౌభాగ్యంలో ఏం జరుగుతుంది, ఆర్థిక వ్యవస్థ ఇది విస్తరణ దశ దాటిన తర్వాత వస్తుంది. వచ్చినప్పుడు ఉత్పత్తి ఇవన్నీ కూడా ధరలు కానీ జీవన ప్రమాణం కూడా బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఇటువంటి కాలాన్ని మనం ప్రాస్పారిటీ లేదా సౌభాగ్య లేదా పీక్ స్టేజ్ అంటాం, లేదా భూమ్ అంటాం. ఇక్కడ అన్ని వనరులకు పూర్తి ఉపాధి లభిస్తుంది. ఉత్పత్తి కూడా గరిష్టంగా ఉంటుంది. స్థూల జాతీయ ఉత్పత్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది, అంటే మ్యాక్సిమం పెరుగుతుంది. ఆర్థిక కార్యకలాపాలు ఎట్లా ఉంటాయి, అధిక స్థాయి ఆర్థిక కార్యకలాపాల మూలంగా వస్తువుల ధరలు మరియు పెట్టుబడిదారుల లాభాలు కూడా బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఆర్థిక కార్యకలాపాల్లో గణనీయ పెరుగుదల ఉండడం వల్ల ఆర్థిక వ్యవస్థ వ్యాపార చక్రంలోని శిఖరాగ్ర భాగానికి చేరుకుంటుంది, అంటే పీక్ లెవెల్కి వెళ్ళిపోద్ది. మరి ఈ పీక్ లెవెల్ ఎంతో కాలం ఉండదు కదా, అది మెల్లగా అది తిరోగమన దశ మొదలైంది, రిసెషన్ మొదలైంది. అంటే సౌభాగ్యం నుండి ఇప్పుడు కిందికి వచ్చేటువంటి ఇది సౌభాగ్య దశ, ప్రాస్పర్టీ, ఇది అయిపోయి అది స్టేజ్ మెల్లగా తిరోగమనం స్టార్ట్ అయింది. ఈ తిరోగమనంకి వెళ్ళి మళ్ళీ కంట్రాక్షన్ వచ్చేటువంటి ఈ దశ వరకు మనం తిరోగమనం అంటాం. తర్వాత సంకోచం వస్తుంది, తర్వాత ఆర్థిక మాంద్యం వస్తుంది, మాంద్యం అందాం. తిరోగమనం ఏం జరుగుతుంది, ఈ దశలో కార్యకలాపాలు మందగించడం ప్రారంభమైంది. ఎట్లాగైతే మనకు రివైవల్లో పునర్జీవనంలో మెల్లమెల్లగా పొందుకున్నాయో, ఇక్కడ మెల్లమెల్లగా తగ్గటం మొదలు పెడతాయి. దీనికి సంకోచానికి తర్వాత కంటే ముందు ఉన్నటువంటి తిరోగమనంలో రివైవల్కి అపోజిట్ జరుగుతుంది. రివైవల్ మెల్లమెల్లగా ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయి, పెట్టుబడులు ఎక్కువ అవుతుంటాయి, ధరలు కూడా పెరుగుతుంటాయి, వినియోగ వస్తువుల డిమాండ్ పెరుగుతుంది. ఇవంతా కూడా రివైవల్ జరిగితే, అయితే సౌభాగ్యం తర్వాత వచ్చేటువంటిది కూడా దీనికి పూర్తిగా భిన్నంగా వ్యతిరేకంగా తిరోగమన దశలో ఉంటుంది. మరి తిరోగమన దశలో అన్ని పెట్టుబడులు తగ్గిపోతాయి, తర్వాత మెల్లగా మెల్లగా లాభాలు కూడా క్షీణిస్తుంటాయి, తర్వాత నిరుద్యోగం కూడా పెరిగిపోతుంటుంది.
ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్థిక మాంద్యం పరిస్థితికి తర్వాత వచ్చినటువంటి ఆ, పునర్జీవనానికి భిన్నంగా మనకు తిరోగమనం కనపడుతుంది. విస్తరణలో ఎట్లయితే జరుగుతుందో సౌభాగ్యానికి ముందు సంకోచనం వంటి జరుగుతుంది. విస్తరణ జరిగినప్పుడు ఉపాధి పెరుగుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది, అన్ని కూడా ఆశాజనకంగా ఉంటాయి. సంకోచంలో ఏంటంటే తిరోగమనం తర్వాత పెట్టుబడి, ఉత్పత్తి, ఉద్యోగిత ఇవన్నీ కూడా పడిపోయి ధరలు కూడా పడిపోయి ఆర్థిక మాంద్యానికి దగ్గర దగ్గర వచ్చేటప్పుడు ఈ సంకోచం అనేది కంట్రాక్షన్ అనేది మాంద్యానికి వచ్చే ముందు, మాంద్యం పూర్తి స్థాయిలో వచ్చే ముందు ఉన్నటువంటి పరిస్థితిగా మనం చెప్పుకుంటాం. అందుకని ఇక్కడ పునర్జీవనాన్ని తిరోగమనానికి ఒక పూర్తి అపోజిట్ గా చెప్పుకుంటాం. మాంద్యానికి తర్వాత సౌభాగ్యానికి పూర్తి అపోజిట్ గా చెప్పుకుంటాం. మాంద్య పరిస్థితిలోకి సౌభాగ్యానికి పూర్తి భిన్నమైన పరిస్థితులు హై స్టేజ్ లో ఉంటాయి రెండు కూడా. అట్లాగే పునర్జీవనం తిరోగమనంలో పునర్జీవనంలోనే మెల్లమెల్లగా పెరుగుతుంటే తిరోగమనంలో మెల్లమెల్లగా తగ్గుతుంటాయి. ఇక విస్తరణలో పూర్తి సౌభాగ్యానికి వచ్చే ముందు ఎట్లయితే ఉంటుందో విస్తరణలో జరుగుతాయి, మాంద్యానికి వచ్చే ముందు సంకోచం కూడా అట్లే జరుగుతాయి. ఈ రకంగా మరి తిరోగమన దర్శనం ఎట్లా ఉంటుందంటే ఉత్పత్తి పడిపోద్ది, ఉపాధి పడిపోద్ది, అంటే ఉద్యోగిత పడిపోద్ది, ధరలు కూడా పడిపోతుంటాయి, లాభాలు కూడా క్షీణిస్తుంటాయి. వ్యాపారవేత్తలు ఆర్థిక వ్యవస్థ పట్ల వాళ్ళ యొక్క విశ్వాసాన్ని కోల్పోతారు. మొత్తం మీదకి పెట్టుబడులు కూడా క్షీణిస్తాయి. ఇక ఆర్థిక మాంద్య దశ అంటే సౌభాగ్యానికి అపోజిట్గా చెప్పుకుంటాం. ఇది భయంకరమైనటువంటి స్థితులు. అంటే ఈ దశలో ఏమవుతుంది, ఉత్పత్తి ఉద్యోగిత మొత్తం కంప్లీట్ గా పడిపోద్ది. అట్లా పడిపోవడమే కాకుండా లాభాలు కూడా క్షీణిస్తాయి. మాంద్యం ప్రజల యొక్క జీవన ప్రమాణం తగ్గిస్తుంది. నిరాశలో ఉంటారు జనాలు, వనరులు తక్కువ పెంచడం జరుగుతుంది. ఉత్పత్తి మొత్తం కూడా పడిపోయి స్థూల జాతి వృత్తిలో పతనం ఎక్కువగా ఉంటుంది. మొత్తం ఆర్థిక కార్యకలాపాలు అత్యల్పంగా ఉంటాయి. ధరలు తగ్గిపోయి ఆర్థిక వ్యవస్థ అట్టడుగు స్థాయికి ఎట్లయితే పీక్ వెళ్ళిపోతుందో ట్రోఫ్కి వెళ్ళిపోద్ది. ట్రోఫ్ అంటే అడుగు భాగం, తొట్టి అడుగు భాగాన్ని మనం ట్రోఫ్ అంటాము. ఈ ట్రోఫ్ భాగానికి చివరి భాగాన్ని చేరిపోవడమే మనకు ట్రోఫ్. ఇదేమో పీక్ అంటే దీని ట్రోఫ్ అంట. ట్రోఫ్ అంటే అడుగు భాగాన్ని, మాంద్యమేమో ఆర్థిక వ్యవస్థ అడుగు భాగాన్ని చూపిస్తే సౌభాగ్యమేమో దీని పై భాగాన్ని చూపిస్తుంది, పీక్ స్టేజ్ చూపిస్తుంది. ఈ రకంగా ఈ 4 దశల్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ 4 దశల్లో మధ్యలో 2 దశల్ని మనం చెప్పుకుంటాం అక్కడక్కడ. అది మీకు వ్యాపార చక్రాలు వచ్చినప్పుడు ఇది జ్ఞాపకం ఉండాలి. ఒకటి ఇట్లా మనం ఇట్లా కొంత తగ్గించి మళ్ళీ ఇట్లా పైకి తీసుకోవడం. ఇట్లా ఈ ఈ ఈ చివరి భాగాలు కలుపుకుంటూ పోతే ఇది లోవర్, ఈ పై భాగాలు కలుపుకుంటూ పోతే ఇంకొక జాతీయ పిల్లల స్థాయి చెప్పుకుంటా, ఈ కింది భాగాలు కలుపుకుంటూ ఒకటి, ఈ మధ్య భాగాలు కనుక తీసుకుంటే దీన్ని ఫుల్ ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ చెప్పుకుంటాం. ఇది మలుపులు అంటాం. ఈ మలుపుల మీద కూడా ప్రశ్నలు అడుగుతారు. ఇప్పుడు చెప్తాం. ఈ కింది భాగం ట్రోప్ భాగము, దీన్ని ఏమంటాము, మాంద్యం అంటాం. దీన్ని ఏమంటాము, పునర్జీవనం అంటాం. దీన్ని ఏమంటాం, ఈ మలుపు తర్వాత విస్తరణ అంటాము. దీన్ని ఏమంటాము, సౌభాగ్యం అంటాం. ఈ భాగాన్ని తిరోగమనం అంటాం. ఈ భాగాన్ని సంకోచం అంటాం. మళ్ళీ ఈ భాగాన్ని మాంద్యం అంటాం. అంటే ఒక చక్రం అయిపోయింది. అంటే రివైవల్, ఎక్స్పాన్షన్, పీక్ ఆర్ బూమ్, ప్రాస్పరిటీ, రిసెషన్, కంట్రాక్షన్ అండ్ డిప్రెషన్. ఇట్లా మనం దశల విషయానికి వచ్చేటైతే మనం చెప్పుకునేటప్పుడు ఒకటి పునర్జీవనం, ఇది ఒకటోటి, ఇది రెండవది, ఇది మూడవది, ఇది నాలుగవది.
ఈ సౌభాగ్యం మధ్యలో పునర్జీవనం మధ్యలో ఉన్నటువంటి విస్తరణను, తర్వాత తిరోగమనం మాంద్యం మధ్య ఉన్నటువంటి సంకోచాన్ని మనం దశలో చెప్పుకోకుండా దీని యొక్క అప్ స్వింగ్ అండ్ డౌన్ స్వింగ్ లో ఉన్నటువంటి ఆ, దశల్లో మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లా మనం ఆర్థిక వ్యవస్థలో వచ్చేటువంటి ఆ, హెచ్చుతగ్గులు ఎట్లా ఉంటాయనేటువంటిది మనం వ్యాపార చక్రాల్లో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ వ్యాపార చక్రం అనేటువంటిది మనకు పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థలో ఇన్ఎవిటబుల్ అన్నట్టు, తప్పనిసరిగా సాధారణంగా జరిగేటువంటివి. ముఖ్యంగా పారిశ్రామిక విప్లవం తర్వాత పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థలు గణనీయమైనటువంటి ఆర్థిక అభివృద్ధి సాధించినాయి. గణనీయమైన అభివృద్ధి కాకుండా హెచ్చుతగ్గులతో కూడుకున్నటువంటి అప్ అండ్ డౌన్స్, అప్ స్వింగ్ అండ్ డౌన్ స్వింగ్తో కూడుకున్నటువంటి, ఒకసారి ఏమో సౌభాగ్యం, మళ్ళీ కొంతకాలం తర్వాత ఆర్థిక మాంద్యం, మళ్ళీ దీంట్లో ఉన్నటువంటి దశల విషయానికి వచ్చినట్లయితే ఆర్థిక మాంద్యం తర్వాత రివైవల్ అంటే పునర్జీవనం, తర్వాత విస్తరణ అంటే ఎక్స్పాన్షన్, తర్వాత ప్రాస్పరిటీ లేదా బూమ్ లేదా పీక్, సౌభాగ్యం, తర్వాత రెసెషన్, తిరోగమనం, తర్వాత కంట్రాక్షన్ అంటే కుదింపు, సంకోచం, మళ్ళీ ఆర్థిక మాంద్యం. ఇట్లా ఆర్థిక వ్యవస్థలో హెచ్చుతగ్గులతో కూడుకున్నటువంటి అప్ అండ్ డౌన్స్ తో కూడుకున్నటువంటి స్వింగ్స్ ఏవైతే ఉన్నాయో, అప్ స్వింగ్ అండ్ డౌన్ స్వింగ్స్ ఏవైతే ఉన్నాయో, మనం వాటి వ్యాపార చక్రం అటువంటి అర్థంలో వాడతాము. వ్యాపార చక్రం అటువంటి సహజంగా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో సంభవించేటువంటి, కాలానుగుతంగా సంభవించేటువంటి పరిణామ క్రమాలుగా మనం చెప్పుకుంటాం.